మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకొంతమంది స్టూడెంట్స్ రాబోతున్నారు. ఏమైంది భయ్ అలా నడుస్తున్నావు? ప్రాబ్లమా ఫైల్ చేశారా? హాయ్ హాయ్ ఐఎమ్ చిట్టి. చిట్టి మరి రోబో వస్తారన్నారు? నేనే రోబో. నువ్వేనా? 3.0 3.0 డీలోడెడ్. అదేంటి అలా ఇది వచ్చింది? కొత్త వర్షన్. అదా డ్రెస్ గీరుకున్నాను సౌండ్ వచ్చింది అనుకున్నాను. డ్రెస్ టైట్ గా ఉంది. లూజ్ ఉంది కదరా? టైటే. హాయ్ గర్ల్స్, మీకేమైనా ఎగ్జామ్ లో ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను వస్తా. అది బ్యాక్లర్సా అయినా పర్లేదు, నేను వస్తా. నా టాలెంట్ ఉపయోగించి క్లియర్ చేసేద్దాం. చాలు, నాకు ఉండిపోయిన సబ్జెక్టులు అలా కనుక్కోకూడదు. పైన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమన్నా అడగరా? నీకు జుత్తే ఊడిపోయిందా? ఎందుకు, నేనున్నానుగా, నాలా ఇగ్గి పెట్టుకో. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్ హాయ్. ఐఎమ్ డుంబో ఫ్రమ్ కొలంబో. నేను తయారు చేసే ఒక రోబో. ఏ చిట్టి, ఏంట్రా బయట తిరుగుతున్నావు? కళ్ళు దుబ్బాయా? నేను బయట తిరగట్లేదు, ఇక్కడే నిలబడున్నా. ఇలా ఎక్స్ట్రా చేసావనే. లాస్ట్ టైం పాటలు చేసి మూల దోశ. అది ఆ చిట్టికి, ఇది 3.0 రీలోడెడ్. చిట్టి కంట్రోల్ ఉండి చిట్టి. నేను కంట్రోల్లో ఉండను, నేను స్టేజ్ మీదే ఉంటా. మనుషులే అనుకున్నా, రోబోలు కూడా ఉన్నాయి ఇలాంటి పంచులు. ప్రదీప్ ఒక్క నిమిషం. నేనేమన్నాను నిన్ను? స్టూడెంట్స్ స్కాన్ చేస్తా, వాళ్ళ మనసులో ఏముందో చెప్తా. ప్రతి ఒక్క అమ్మాయి మనసులో, అబ్బాయి మనసుల్లో నువ్వే ఉన్నావు ప్రదీప్. తప్పు నీది కదా, రాసినోడు. ఇట్స్ మెడికల్ మిరాకిల్ అనే గణిత శాస్త్రం ఇది. యా, ఇట్స్ మెడికల్ మిరాకిల్ గణిత శాస్త్రం. శిరీష కాదు, భవానీ. ఓ నో, భార్గవే. ఏమండి? అయితే అదే పేరే ఉంటుంది. ఏమండి, మీకు దీని మీద ఉన్న కాన్సంట్రేషన్ కట్టుకున్న పళ్ళం మీద లేదు. నా పేరు కూడా మర్చిపోయారు. ఇంతకీ నా పేరేంటో చెప్పండి ఫస్ట్. పంకజం. బానే ఉంది నువ్వు పిలిచావు కాబట్టి. గీత. చెప్పండి. ఈ చెత్త రోబోని చేయడానికి నా ఆస్తంతా తగలేశారు. ఆస్తి తగలేయడం ఎందుకు? నీళ్ళు పోస్తే ఆరిపోదు కదా మేడం. ఓ మట్టి బుర్ర. నాది మట్టి బుర్ర కాదు, ఐరన్ బుర్ర. గీత, నాకు చాలా తలనొప్పిగా ఉంది, టీ పట్టరావా? వద్దు మేడం, నేను తీసుకొస్తాను టీ. అద్దె చిట్టిరా నువ్వు, తీసుకురాబా. చూసావా నా చిట్టి ఏం ఫిక్స్ చేయకుండా పని చేస్తున్నాడు? రోబోకి అన్ని నేర్పించావు అనమాట. చూద్దాం ఎంత మాత్రం తీసుకొస్తాడు. ఏంట్రా ఇది? ఇది తలుచుకుని నవ్వాలి ఈ పంచమ్మో, ఎన్ని రోజులు పడుతుంది. అరే రే, క్లోజ్ చేస్తారు, నవ్వండి రా. ఇదే వద్దనేది. ఇదేంట్రా? ఏం తీసుకురమ్మన్నారు? టీ. అదేంటది? టీ. అదే కదా తెచ్చాను. అయినా టీ పెట్టడానికి రోబోని తయారు చేసుకున్నాడు. చిచ్చి,
నీకేమన్నా కోపం ఉంటే నన్ను తిట్టు, అంతేగాని నా చిట్టిని కాదు. నీకు తెలుసు కదా, నాకు పెళ్ళైనప్పటి నుంచి ఎప్పటి నుంచి నీకంటే ఎక్కువ చిట్టితోనే ఉన్నాను నేను. అది నాకెందుకు, అందరికీ తెలుసు. అయినా ఏ పని చేయని రోబోని ఎందుకో. నేను ఎందుకు పని చేయను, పని చేస్తాను. అద్ది నా చిట్టే, ఐ లవ్ యూ. ఓకే, ఐ లవ్ యూ గర్ల్స్, ఐ లవ్ యూ గర్ల్స్, ఐ లవ్ యూ గర్ల్స్. అరే I love you, ముక్కు guys. పగిలిపోద్ది. ఏయ్ ఆ? కొంచెం ఆ దరిదాపుల్లోకి వెళ్ళకు. ఐ లవ్ యూ గర్ల్స్, ఐ లవ్ యూ అరే గర్ల్స్. వాళ్ళతో పెట్టుకుంటే ఫీజు కొట్టేస్తుంది రే. అరే అరే ఏం చేస్తున్నావురా? మీరే కదా ఏదో పని చేయమన్నారు, అందుకే పని చేస్తున్నా. బా మనకు పనికొచ్చే పని చేయాలరా. అది నాకు పనికొచ్చే పని బాస్. అయినా రోబోని సరిగ్గా తయారు చేస్తే సరిగ్గా ఉంటది. మీరు ఏం ఫాల్ట్ చేశారో ఒకసారి తెలుసుకోండి. ఛ, మొత్తం రెడీ చేశాను, చిప్పు పెడితే సరిపోతుంది. దానికోసం దీన్ని ఇంకా తయారు చేయలేదు. ఒక నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తా. నాకు ఇలా పంచ్ ప్రకారం పొటాటో చిప్స్ ఏవో తెస్తారు సార్. సరిగ్గా పని చేస్తుంది. మేయ్ నేను అడిగింది చిప్పు మే, చిప్స్ తెచ్చిచ్చినావు. చిప్స్ మొగం నానా, చిప్స్ మొహం నాన్న, చిప్స్ మొహం నాన్న. అయినా దీన్ని అసలు ఎందుకు తయారు చేసినట్టు? చూడు జాగ్రత్త. పాత సామాన్లు కొంటాం, ఆ రేకు డబ్బాలు కొంటాం, పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. ఆ పాత సామాన్లు కొంటాం, రేకు డబ్బాలు కొంటాం, పాడైపోయిన కంప్యూటర్ కొంటాం. అరే అటు ఇటు వెళ్ళమాక, నిన్ను నమ్మేస్తాడు ఎవడో ఒకడు. బాబు ఇట్లా దాదా వెళ్ళి ఆంటీ పక్కన నుంచి. ఆంటీయా? ఎవరు ఆంటీ? ఆంటీయా? ఎవరు ఆంటీ? స్కిట్ లో స్కిట్. బాబు ఇదిగో నేను ఒక సామాన్లు ఇస్తా, తీసుకెళ్తావు కదా. తీసుకెళ్తా. ఏమండి? ఏయ్ నీకేమైనా పిచ్చా? ఇది నా కష్టమే, 30 ఏళ్ల ఫలం. రే బాబు నువ్వు పోరా సామి, నువ్వు పో. సామాన్లే, ఆ వెనక రేకు డబ్బాలే. అయినా గీత, నువ్వు ఇంట్లో రోజు చేసుకునే పనులు చూడలేకే కదా నీకోసం చిట్టిని కనిపెట్టా. అబ్బో ఏం చేస్తాడో మీ చిట్టి. కావాలంటే చూస్తావా? ఆ చిట్టి, చూస్తా. నీ కష్టం నిరూపించుకునే సమయం వచ్చిందిరా. వెళ్ళు ఇల్లు కడుగు. రే ఎక్కడికి రా? మీరే కదా బాస్ ఇంటి పని చేయమన్నారు, అందుకే ఇంటి పైకి పని చేస్తా. అయినా సరిగ్గా నడవలేడు గాని వీడు పని చేయడానికి కనిపెట్టారా, పంచు లేయడానికి కనిపెట్టారు. మ్యామ్ సరిగ్గా నడవడానికి డ్రెస్ టైట్ గా ఉంది మ్యామ్. నిన్ను తయారు చేసిన సైంటిస్ట్ మీ బాస్ నీకు సరిగ్గా డ్రెస్ కూడా వేయలేదన్నమాట. చిచ్చి. గీత నీకు కావాల్సింటే ఇంకా ఏమన్నా పనులు చేయించుకో ఇంట్లో, చూడు కావాలంటే. బట్టలు ఉతుకు, నువ్వు బట్టలు ఉతుకు పీసా, ఇక్కడే ఉండు, బట్టలు తెస్తా. చిట్టి ప్లీజ్ రా, నీకు దండం పెడతా, పరువు పోతుందిరా. ఒక్క నిమిషం బాస్. ఎక్కడికి రా? మీరే కదా బాస్ పరువు పోతుందన్నారు, తీసుకురావడానికి వెళ్తున్నా. వద్దురా, మిస్డ్ కాల్ వచ్చేస్తుంది, మిస్డ్ కాల్ వచ్చేస్తుంది. చూసావా నీ రూపం మళ్ళా పంచులేసింది. అయినా ఇది పంచలేయడానికి తప్ప పని చేయడానికి పనికిరాదని నేను ఫస్ట్ చెప్పాను. చూద్దాం ఏమాత్రం పనులు చేస్తుందో. ఇదిగో ఈ బట్టలు ఉతుకు. ఎట్లు ఉతుకాలో తెలుసా? తెలియదు మేడం, మీరే చేసి చూపించండి. బండకేసి కొట్టు వాటిని. బండకేసి కొట్టాలా మేడం? ఒరేయ్ సచ్చినోడా! బండకేసి కొట్టమని నా మొహాన్ని కొడతావేంటి? అంటే మీరే నా ముందు బండలాగా ఉన్నారు మ్యామ్, అందుకే మీకు కొట్టా. నీ ఏడు నా సైంటిస్ట్ మొగుడు ఏం రా, నువ్వు తయారు చేసిన రోబోట్ చంపే ప్లాన్ వేయించినావా? గీత ఒక్క ఛాన్స్ గీత. చిట్టి ఏందిరా, పని చేయరా కరెక్ట్ గా. సరే మ్యామ్, ఇంకో పని చెప్పండి. ఇగో బట్టలు ఆరేసుకోవడానికి వెళ్ళి మేకులు కొట్టు. ఓకే మ్యామ్. అదైనా ఎంత మాత్రం కొడతావు చూస్తాం. ప్రదీప్ 2 మేకులు ఉంటాయి ఇవ్వు. దగ్గర రారా. రాను రారా. అరే దగ్గర. రాను 2.0 3.0 రా. 3.0. మేక్ కావాలా? ఆలోచన చెప్పు. మేక్ కావాలా? ఎన్ని? 2 మేకులు చిన్న మేకులు, 2 మేకులు చిన్న మేకులు, చిన్న మేకులు. పెద్ద మేకొద్దు. చిన్నదే కదా ఇక్కడ ఉంటుందిరా. అలా కొడుతూ వచ్చేది ఒకటి. వద్దు చాలు మేకులు దొరికాయి. ప్లీజ్ మొమెంట్ పడుతున్నాను. వద్దు అబ్బా ప్లీజ్ వద్దు. ఒక్కటి. ఇప్పుడు దొరికే మేకులు దొరికినాయి. వెరీ గుడ్. వెళ్ళొచ్చే. సైజ్ సరిపోతే మళ్ళీ రా. అరే అరే
ఏం చేస్తున్నావురా? మీరే కదా మ్యామ్ మేకులు కొట్టమన్నారు. మంచిగా అయింది నీకు ఎవరు నువ్వు తయారు చేసుకున్నాడు నీకే పెట్టాడు బొక్క బాగా. బా నీవు బాగా పర్ఫెక్ట్ గా పని చేయాలంటే ఒక చిప్పు పెడితే సరిపోతుందిరా. దానికి డబ్బులు కావాలిరా, డబ్బులు కావాలి. బాస్ ఒక్క నిమిషం. అమ్మడో లెట్స్ డు కుమ్ముడో. చిప్పు పెట్టడానికి డబ్బు కావాలంటే ఎంత కావాలి? 10,000. ఎన్ని సున్నాలు ఉంటాయి? 4. 1 2 3. మంచిగా అయింది. అది ఎందుకు వచ్చిందంటే వైరింగ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు షాక్ కొట్టిందిరా. గీత, చెప్పండి. మీ ఇంటి వెనకాల 10 ఎకరాల స్థలం ఉంది కదా, ఉంది. అది అమ్మి పెట్టి నాకు డబ్బులు ఇవ్వమన్నావా? అది కుదరని పని. ఏ ప్రిస్టేజ్ ప్రాబ్లమా? అవును, ఆ ఊర్లో మా ఊర్లో ప్రెసిడెంట్ కి ప్రిస్టేజ్ ప్రాబ్లమే అది. అయినా మీ ఆస్తి మీద ఆడికేంటి ప్రిస్టేజ్ ప్రాబ్లం? మా ఇంటిని కదా 10 ఎకరాలు ఆస్తుందని చెప్పాం కానీ అది మాత్రం నీకు చెప్పలేదు కదా. ఓ షట్. అంటే నన్ను ఎదవం చేశారా? కొత్తగా ఎవరైనా చేయాలా? బాస్ అక్కడ విన్నారుగా, మీరు ఆల్రెడీ ఎదవే బాస్. మేడం మీరు నా దారిలోకి వచ్చారు, కంగ్రాట్స్. Thank అది you. నా భార్యరా. అది ఎవరు కాదన్నారా? ప్లీజ్ వీనికి చిప్పు కొనుక్కోడానికి డబ్బులు ఇస్తావా? అవసరం లేదు. వీడు ఎవరికి ఇవ్వాలో ఎక్కడ పడేయాలో నాకు బాగా తెలుసు. ఏదో ఒకరు రావాలే, ఇంకా రాలేదేందబ్బా. పాత సామాన్లు కొంటావు, ఏ డబ్బాలు కొంటావు, ఆ పాత సామాన్లు కొంటావు. అరే అరే బాబు దాదా నీకు ఇవాళ నేను బేరం ఇప్పిస్తా. ఇదిగో ఈ సామాన్ని తీసుకోపోయి బాగా అమ్ముకొని వచ్చిన డబ్బులు నాకు తెచ్చి మా ఇంట్లో సరుకులన్నా కొనుక్కుంటా నేను. చిట్టి బాస్ చిట్టి బాస్ 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 నా ఆస్తంతా కాజేసి ఒక రోబోన్ చేసి వాడి చేత ఒక పని చేయించకుండా ఏమీ చేయించకుండా మా నాన్న ఇచ్చిన ఆస్తంతా అమ్మేసి ఏం చేసావు? ఒక్క నిమిషం ఇంకో ₹1,00,000 అప్పిస్తే కొత్త రూపం రెడీ చేస్తా, అది బాగా పనిచేస్తుంది. అరే నువ్వు చేసిన రోబోటే పెళ్ళం పేరు మర్చిపోయావని మళ్ళీ కొత్త డైరెక్ట్ గా కొట్టు, తగలదు. నేల కొడితే గట్టి తగులుద్ది. తగలదు, అది గట్టి కొట్టు ఏం తగలదు. మళ్ళా కొత్త రోబోన్ తయారు చేసావు. కొత్త వద్దు స్వామి, నేను వెళ్ళిపోతా. నువ్వు వద్దు, ఆ భార్గవినే కలుపు. అది జరిగింది. సూపర్, భలే వచ్చింది. యాస్టీస్ వచ్చింది. కంగ్రాచులేషన్. సూపర్, వెల్ డన్. క్లాప్ ఫర్ దెమ్. కమ్ ఆన్.